నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఇంట్లో ఉన్న వాటితో మంచి రుచిగా సాఫ్ట్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో క్లియర్‌గా చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్‌ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. స్పెషల్లీ ఈ ఐస్ క్రీమ్ చేయడానికి మనకు ఎలాంటి క్రీమ్, బీటర్, అలాగే మిల్క్ పౌడర్, మీగడ, ఫ్రెష్ క్రీమ్ ఇలా ఏమీ లేకపోయినా సింపుల్‌గా చేసుకునే బెస్ట్ ఐస్ క్రీమ్ అన్నమాట. మనం చేసిన ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా, ఎంత బాగా వచ్చిందో. సో, మీరు కూడా ఈ సమ్మర్‌లో ఇంట్లో పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఐస్ క్రీమ్ చేయాలంటే ఓసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. మరి సింపుల్ వేలో ఈ బెస్ట్ ఐస్ క్రీమ్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి అర లీటర్ పాలను తీసుకోండి. మనం ఐస్ క్రీమ్ కోసం ఎప్పుడైనా సరే మీగడ తీయని పాలను తీసుకోవాలి. అదే మీరు ఇలా ప్యాకెట్ పాలను వాడుతున్నట్లయితే ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి. కిరాణా షాప్‌లో అయినా మీరు పాల ప్యాకెట్ ఎక్కడి నుండి తీసుకొస్తారో అక్కడ అడిగితే ఫుల్ క్రీమ్ పాలనేవి ఇస్తారు. సో, ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించాలి. ఈ పైన వస్తున్న మీగడను అలాగే పక్కన అతుక్కుంటున్న మీగడను పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ ఈ పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పాలు పొంగిపోకుండా దగ్గరే ఉండి చూస్తూ పాలను బాగా మరిగించండి. ఇలా ఒక పక్కన పాలను మరిగిస్తూనే ఇక్కడ నేను మిగతా విషయాలను కూడా మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఒక 30-40 నిమిషాల ముందే 12, 13 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని కొంచెం వేడినీళ్ళని వేసి నానబెట్టాను. అంటే మనం ఈ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఒక అరగంట ముందు ఇలా జీడిపప్పు పలుకుల్ని తీసుకొని నానబెడితే సరిపోతుంది. సో, ఇలా నానబెట్టిన ఈ జీడిపప్పు పలుకుల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో ఉన్న నీళ్ళని కొంచెం వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు పలుకుల్ని నానబెట్టాను కదా, మీరు కావాలంటే సగం సగంగా బాదం, జీడిపప్పు పలుకుల్ని తీసుకొనైనా చేయొచ్చు. సో, ఇలా గ్రైండ్ చేసిన ఈ కాజు పేస్ట్ని రెడీగా పక్క నుంచి పాలు మరగాయలేదో చూద్దాం రండి. మనం తీసుకున్న అర లీటర్ పాలనేవి పావు లీటర్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. చూడండి, పాలు బాగా మరిగి సగం వరకు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు పేస్ట్ని తీసుకుందాం. ఇలా కాజు పేస్ట్ని మొత్తం తీసుకొని బాగా కలపండి. లేదంటే కాజు పేస్ట్ అనేది పాలలో ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం సాఫ్రాన్‌ని నానబెట్టిన పాలను తీసుకుంటున్నాను. ఇలా కొంచెం సాఫ్రాన్ పాలను వేయడం వలన మనకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం యెల్లోగా వస్తుంది. ఈ స్టెప్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. లేదా కలర్ ఏమీ అవసరం లేదనుకుంటే ఈ స్టెప్‌ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. లేదా ఫుడ్ కలర్‌నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలను మరి కాస్త చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరొక 3-4 నిమిషాలు మరిగించండి. ఇలా ఒక 3-4 నిమిషాలు మరిగించేసరికి పాలనేవి ఇంకాస్త దగ్గర పడి ఇలా చిక్కగా అవుతాయి. మనం తీసుకున్న 100% పాలల్లో 35-40% మాత్రమే పాలనేవి ఉండాలి. అప్పుడే మనకు ఈ ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా, ఎలాంటి క్రీమ్ వాడకపోయినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అలాగే ఈ ఐస్ క్రీమ్ అనేది కొంచెం తొందరగా చల్లారడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. ఎప్పుడైతే మనకు ఈ ఐస్ క్రీమ్ అనేది కంప్లీట్‌గా చల్లారిపోతుందో అప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి టేస్ట్‌కి తగ్గట్టుగా బెల్లం తీసుకుందాం. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే టైంలో చక్కెరనైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మొత్తం చల్లారిపోయిన ఐస్ క్రీమ్ మిక్స్‌ని తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఏ టైంలో యాలకులు వేశారంటే అంత బాగా నలగదు. కాబట్టి ఇలా యాలకుల పొడిని మాత్రమే తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, మనం గ్రైండ్ చేసేసరికి చక్కగా గ్రైండ్ అయిపోయి పైన నురగ నురగగా ఎంత బాగా వచ్చింది. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా స్వీట్ సరిపోయిందో లేదో చూడండి. ఇన్ కేస్ తక్కువగా అనిపిస్తే ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కుల్ఫీ మోల్డ్‌లోకైనా లేదా బాక్స్‌లోకైనా తీసుకుందాం. ఇంట్లో ఇలా చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, దీనిలోకైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్‌లా చేయడానికి ఇలా చిన్న బాక్స్‌లోకి తీసుకుంటున్నాను. దీనిపైనే సన్నగా చాప్ చేసిన కొన్ని డ్రై నట్స్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మనం గ్రైండ్ చేశాక నట్స్‌ని తీసుకొని ఒకసారి కలిపి ఇలా బాక్స్‌లోకైనా తీసుకోవచ్చు. పైన ఐస్ అనేది తయారవ్వకుండా ఉండడానికి ఏదైనా ప్లాస్టిక్ కవర్‌తో గానీ లేదా ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్‌తో గానీ కవర్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో 8-10 గంటలు ఫ్రీజ్ చేయండి. ఒక 8-9 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను.
చూడండి, ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇలా మనం పాలు, జీడిపప్పు, బెల్లం కాంబినేషన్‌తో మంచి రుచిగా, హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. అలాగే నేను ప్లేట్‌లోకి తీసుకొని కట్ చేసి కూడా చూపిస్తున్నానండి. మీకు చూస్తేనే ఆ కన్సిస్టెన్సీ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో ఈజీగా అర్థమైపోతుంది. ఇలా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఈ ఎండవేడికి ఇంట్లో ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే ఓసారి ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి. అలాగే మీరు చేశాక మీకు ఈ రుచి ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.